హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ నేను మీకు మనకి ఏపీ ఇంకా టీఎస్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. సో, ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో, మీకు సెకండ్ లిస్ట్‌లో పెండింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీరు చివరి వరకు చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక మనం గనికి చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాము. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయితే అయిపోతారు. ఒకవేళ మీరు కూడా అంటే ఆ వెబ్‌సైట్‌లో లింక్ గాని దొరకకపోయినట్లయితే మీరు సింపుల్‌గా గూగుల్‌లోకైతే వచ్చి పోస్ట్ ఆఫీస్ 2024 రిక్రూట్‌మెంట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ వెబ్‌సైట్ అది వస్తుంది. సో, ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. ఇక మన వీడియోలోకి గాని వెళ్ళిపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పేసి చాలామంది క్వెషన్స్ అయితే చేస్తున్నారు. సో, ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి సెకండ్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 17 తారీఖునైతే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 17 తారీఖునైతే మాత్రం మనకి ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ రిలీజ్ అయితే అయింది. సో, వాళ్ళకి ఆ లిస్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి సెకండ్ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పేసి ఉంది కదా! సో, చివరన ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పింది కదా! జులై అని చెప్పేసి. దాని ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ పైన నేను ఏపీ వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కిందన తెలంగాణ కూడా ఉంటుంది. అది తెలంగాణ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏపీ వాళ్ళకి ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా! లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సప్లిమెంటరీ లిస్ట్ 3 అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఫస్ట్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళు. ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 2 అంటే అక్కడ సెకండ్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళు. ఇక సప్లిమెంటరీ లిస్ట్ 3 అనేది కిందనైతే ఉంటుంది. సో, దాని కిందనే మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిన వెంటనే మీకు ఆ కిందనైతే ప్రొవైడ్ చేస్తారు. సో, మీకిది అంటే ఎప్పుడు అయితే అప్డేట్ చేస్తారో సో, దాని కిందే ఉంటుంది. రోజు కూడా చెక్ చేయడానికి ట్రై అయితే చేయండి. లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా వెంటనే ఇప్పుడే ఎళ్లి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉంటే సబ్స్క్రైబ్ బటన్. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన థర్డ్ లిస్ట్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చెప్తాను. ఇక దీంతో పాటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒక ఎక్స్‌పెక్టెడ్ మీకు అంటే పోస్ట్ ఆఫీస్ థర్డ్ లిస్ట్‌కి సంబంధించి ఒక ఎక్స్‌పెక్టెడ్ డేట్ అనేది చెప్పబోతున్నాను. సో, అది కూడా మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. అది ఏదో నేను ఊహించుకొని చెప్తుంది కాదు. మీకు రీసెంట్ టైమ్స్‌గా వచ్చిన పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్‌కి సంబంధించి ఇన్‌సైడర్ న్యూస్ ఏ విధంగా అయితే మనం చెప్పడం జరిగిందో సో, అదే విధంగా అంటే ఇప్పుడు థర్డ్ లిస్ట్‌కి కూడా మనకి ఇన్‌సైడర్ న్యూస్ అయితే వచ్చింది కాబట్టి సో, అందుకే వీడియో చేసి పెడుతున్నాను. ఇక మనం చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్‌కి సంబంధించి చూసుకుంటే మనకి ఈజీగా అనాలిసిస్‌లో అర్థమైపోతుంది. సో, థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది అని జెప్పేసి. సో, ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా అయితే సో, ఇక్కడ పీడీఎఫ్ అనేది లోడ్ అయితే అవుతుంది. సో, పోస్ట్ ఆఫీస్ సంబంధించి అయితే మాత్రం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకి ఇది సెకండ్ లిస్ట్ ఫ్రెండ్స్. సో, సెకండ్ లిస్ట్ పైనే మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో, పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదైతే థర్డ్ లిస్ట్‌లోని ఉన్న లాస్ట్ డేట్ అదైతే సెకండ్ లిస్ట్‌కున్న లాస్ట్ డేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ అంటే 3/10/2024 అంటే సెకండ్ లిస్ట్‌లో ఎవరైతే వచ్చారో సో, వాళ్ళకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఇచ్చిన లాస్ట్ డేట్ ఏంటి? 3/10 అంటే మీకు రేపే పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్‌కి లాస్ట్ డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్. సో, రేపటిదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయితే అయిపోతుంది. మరి ఆ తర్వాత వెంటనే అక్టోబర్ 4 తారీఖున రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారా అని మనం చూసుకున్నట్లయితే అలా అయితే చేయరు. సో, ఎందుకు అన్నట్లయితే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్‌లో కూడాను డేట్ అయిపోయినా సరే ఇంకొక వారం అనేది సెకండ్ వెరిఫికేషన్ కోసం అయితే కేటాయించడం జరిగింది. అంటే మీకు అక్కడ సెకండ్ వెరిఫికేషన్ కూడా అవ్వాలి. సో, సెకండ్ వెరిఫికేషన్ కూడా వాళ్ళిచ్చే టైం ఎంత అనుకున్నట్లయితే సెకండ్ వెరిఫికేషన్‌కి వాళ్ళిచ్చే టైం వచ్చేసరికి మనకి ఒక వారం అయితే ఇస్తారు. సో, ఆ వారంలో కల్లా ఎవరైతే సెకండ్ లిస్ట్‌కి సంబంధించి ఫస్ట్ వెరిఫికేషన్‌లోని రిజెక్ట్ అయితే అవుతారో, సో, వాళ్ళు సెకండ్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే అవుతారు. సో, అన్ని కరెక్షన్స్ అన్నీ చేసుకొని సెకండ్ వెరిఫికేషన్‌కి అయితే అటెండ్ అవుతారు. సో, సెకండ్ వెరిఫికేషన్ అనేది మనకు ఒక వారం రోజులు జరుగుతుంది. అంటే మీకు సుమారుగా ఆ సెకండ్ వెరిఫికేషన్ అనేది మీకు అక్టోబర్ 10 వరకైతే జరుగుతుంది. సో, ఆ తర్వాత వచ్చే గత 5 రోజుల్లో అంటే మీకు అక్టోబర్ 10 తర్వాత నుంచి కరెక్ట్‌గా అక్టోబర్ 10 తారీఖు నుంచి 15 తారీఖు లోపు అయితే మీకు ఏ టైంలో అయినా సరే పోస్ట్ ఆఫీస్ సంబంధించి థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో, నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే మనకి ఇన్సైడర్ న్యూస్ ప్రకారంగా అంటే మీకు మనకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా సెకండ్ లిస్ట్‌లో ఎన్ని పోస్టులు అనేవి అంటే ఫిల్ అయ్యాయి. మనం గాని చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్‌లోని ఏపీలో అయితే సుమారుగా మనకి 700 మంది వరకైతే మాత్రం ఇక్కడ చూసారు కదా! సో, 664
అంటే దగ్గర దగ్గరికి మనకి ఒక 650 దాటి అండ్ ఆ మధ్యలో అంటే 700 దగ్గరికొచ్చారు కాబట్టి, సో, ఇక తెలంగాణలో కూడానా మనకి సుమారుగా 500 మంది వరకైతే వచ్చారు. సో, 400 నుంచి ఒక 500 మధ్యలో అయితే తెలంగాణలో కూడానా మనకి థర్డ్ లిస్ట్‌లో అయితేనే సీట్లనేవి ఫిల్ అయితే అయ్యాయి. ఇక మనకి అంటే సెకండ్ లిస్ట్‌లోని సో, ఇక్కడ మనకి థర్డ్ లిస్ట్‌లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనం గాని చూసుకున్నట్లయితే అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఆ వీడియో కూడా చివరిలో చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక దీంతో పాటు మణిపూర్ డివిజన్‌కి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో, మణిపూర్ డివిజన్‌కి ఎవరైతే అప్లై చేసారో సో, వాళ్ళకి ఎప్పుడు ఈ యొక్క థర్డ్ లిస్ట్‌కి సంబంధించి అదే మీకు మణిపూర్ డివిజన్‌కి సంబంధించి ఎప్పుడు రిజల్ట్ అనేవి రిలీజ్ చేస్తారని కూడా నేను వీడియో చేసి పెట్టాను. మీలో ఇంకెవరైనా చూడకపోయినట్లయితే ఖచ్చితంగా వెంటనే ఆ వీడియో కూడా చూడండి. ఇక మనకి అంటే నెక్స్ట్ వీడియోలో కాదు ఇదే వీడియోలోనే చెప్పుకోబోతున్నాం. సో, ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉండబోతున్నాయి మనకి ఏవైతే మాత్రం అంటే థర్డ్ లిస్ట్‌కి సంబంధించి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి చెప్పినట్టుగానే తెలంగాణలో అయితే 400 నుంచి మనకి 500 మధ్యలో అయితే మాత్రం పోస్టులయితే తీశారు. సో, అన్ని వేకెన్సీ అయితే ఫిల్ అయితే చేశారు. మనకి సెకండ్ లిస్ట్‌లో అయితే మాత్రం తెలంగాణ స్టేట్‌కి సంబంధించి. ఇక ఏపీ స్టేట్‌కి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క లిస్టుల్లోని 700 వరకు కూడా మనకి పోస్టులయితే భర్తీ అయితే చేశారు. సో, ఇందులో ఎంతమంది రిజెక్ట్ అయ్యారని చెప్పేసి మనకొక అన్‌అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో, క్లియర్‌గా మనకొక అంచనా ప్రకారంగా అయితే మాత్రం మనకి అన్ని పోస్ట్ ఆఫీసుల నుంచి వచ్చిన అప్డేట్ ఏంటన్నట్లయితే, ఈ తెలంగాణలో అయితే మాత్రం సుమారుగా 250-300 మంది అయితే మాత్రం రిజెక్ట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఎందుకన్నట్లయితే వాళ్ళకి సరైన డాక్యుమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయితే అయ్యారు. సో, సగం వరకు కూడా రిజెక్ట్ అయితే అయిపోయారు. సో, తెలంగాణకొచ్చేసరికి సుమారుగా 200-300 మంది అయితే రిజెక్ట్ అయితే అయిపోయారు. సో, పోస్ట్ ఆఫీస్ సంబంధించి. సో, రిజెక్ట్ అయిపోయారు అన్నట్లయితే రిజెక్ట్ అయిపోయారని కూడా కాదు. ఆ 300 మందిలో కూడా కొంతమందొచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపియలేదు. ఏదైతే ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి వచ్చిన దాంట్లో. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ మార్కులొచ్చినా సరే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో, వాళ్ళు కూడా వెళ్లరు. ఇక దాంతో పాటే కొంతమందికి ఆధార్ కార్డ్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్‌లో ఒక పేరు, 10థ్ క్లాస్ మార్క్స్ ఉన్నోళ్ళు ఒక పేరు, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా! ఈ విధంగా అయితే మాత్రం తెలంగాణ స్టేట్‌లోని మనకి సుమారుగా 250-300 మంది అయితే మాత్రం అక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించి క్లియర్ సెలక్షన్ అయితే అవ్వలేదు. సో, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఎప్పుడు అన్నట్టయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదైతే సెకండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుందో అప్పుడు నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇక ఏపీలో కూడా 700 మందికి గాను మనకి 300-400 మందైతే అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వలేదు. సో, రేపు ఒక్కరోజు కూడా టైం ఉంది కదా! సో, రేపు కూడా జరిగినా సరే నాకు తెలిసి రేపు కూడా జరిగినా ఒక 50 అటు ఇటు అవుతదేమో తప్పిస్తే మనకైతే మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్‌గా అయితే మాత్రం క్లియర్‌గా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఏపీలో 700 మందికి గాను 350-400 మంది వరకు కూడాను వాళ్ళైతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అవ్వడం కానివ్వండి, ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానివ్వండి, లేకపోతే ఎస్ఎంఎస్ అంటే మీకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన మెసేజ్‌లకి రిప్లై కింద వాళ్ళు ఆ మెసేజ్ చూసుకోకపోకుండా ఉండడం వల్ల కానివ్వండి, వాళ్ళైతే ఆ ఖాళీలైతే అలా ఉండిపోయి మనకైతే అవి థర్డ్ లిస్ట్‌లో అయితే మాత్రం ఏవైతే ఆ 300 వేకెన్సీస్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే వస్తుంది. ఈ తెలంగాణకు సంబంధించి అయితే 300 వేకెన్సీస్ వాటే 200-300 వేకెన్సీ అయితే అలా జరుగుతాయి. సో, అదే విధంగా ఏపీకైతే 300-400 వరకు కూడా థర్డ్ లిస్ట్‌లో మీకు జాబ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ కట్ ఆఫ్ కూడా లిస్ట్ వైస్‌గా చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది. చూసారు కదా! మనకి ఫస్ట్ లిస్ట్‌లో మాక్సిమం అందరికి కూడా 100% 100 ఉంటేనే వచ్చింది. సో, కాకపోతే సెకండ్ లిస్ట్‌లో కూడా చూసారు కదా! యూఆర్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ 95% తగ్గింది. సో, ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 96% అలా వస్తూ వచ్చింది కాబట్టి సో, ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే ఉంది. మనకి ఇంకా 90% వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్‌కి డిసెంబర్ 31 వరకు కూడా మనకి లిస్ట్‌లో వస్తూనే ఉంటాయి. సో, ఖాళీలనేవి నింపుతూనే ఉంటారు. మినిమమ్ మనకి డిసెంబర్ 31 లిస్ట్‌కి వచ్చే వరకు కూడా మనకు 100 పోస్టులను చూడొచ్చు. తగ్గుకుంటూ మినిమమ్ 100 పోస్టుల కన్నా లాస్ట్ లిస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో, మీరు హోప్స్ అయితే వదులుకోకండి. మీకు ఒకవేళ 80-90% అబోవ్ ఉన్నట్టే లేకపోతే మీరు పీహెచ్ అయినా, వుమెన్ అయినా సరే ఖచ్చితంగా కూడా మీరు హోప్స్ పెట్టుకోండి పోస్ట్ ఆఫీస్ మీద. ఈసారి గట్టి కాంపిటీషన్ ఉన్నా సరే రిజెక్షన్స్ కూడా చాలా ఎక్కువైతే అవుతుంది. ఎందుకంటే స్ట్రిక్ట్‌గా జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ సంబంధించి కరెక్షన్ అనేది. సో, స్ట్రిక్ట్‌గా పేరుతో సహా చూస్తున్నారు. సో, ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల పేరుతో సహా చూస్తున్నారు. పేరుతో ప్రతి డాక్యుమెంట్‌లో క్యాస్ట్ అనేవి అంటే వెంటనే గత 6 నెలలు, సంవత్సరం లోపు ఉండాలి. ఇక దాంతో పాటే మెడికల్ సర్టిఫికేట్స్ కూడా చూస్తున్నారు. ఇక క్యారెక్టర్ సర్టిఫికేట్స్ కూడా చాలా దగ్గర అడుగుతున్నారు కాబట్టి, సో, ఇలా చాలా సర్టిఫికేట్స్ అనేవి అడగడం వల్ల చాలా మంది రిజెక్ట్ అయితే అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు 10థ్ క్లాస్ మెమోస్‌లో ఉన్న పేర్లు
ఆధార్ కార్డ్‌లో పేర్లు, కాస్ట్ సర్టిఫికేట్‌లో పేర్లు మిస్ మ్యాచింగ్ వల్ల కూడా చాలామందైతే రిజెక్ట్ అయితే అయిపోతున్నారు. సో, మీకు గుడ్ ఛాన్స్ అయితే ఉంది. హోప్ అయితే పెట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ సంబంధించి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్నారు కదా! సెకండ్ లిస్ట్‌లోనే మనకి ఉన్న 1000, 1500 పోస్టులకే మనకి సెకండ్ లిస్ట్‌లోనే 700 పోస్టులనేవి మిగిలిపోయాయి కాబట్టి, సో, అలా సగం వరకు తగ్గుకొని వచ్చినా సరే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా చాలామంది కరోనా బ్యాచ్ వాళ్ళకొస్తుంది. కాకపోతే వాళ్ళేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వదిలేస్తున్నారు. సో, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కరోనా వాళ్ళకి వస్తున్నా సరే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్‌ని వదులుకోవడం, వచ్చినా సరే నెగ్లెక్ట్ చేయడం, వచ్చినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో సరిగ్గా క్వాలిఫై అవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల థర్డ్ లిస్ట్‌లో మీకు నార్మల్‌గా ఉన్న వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ వరకైతే కలుస్తాను. థర్డ్ లిస్ట్ వచ్చిన వెంటనే మన ఛానెల్‌లోనే అందరికన్నా ఫస్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.